హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి, అలానే లైక్ చేయండి, అలానే షేర్ చేసేయండి. ఈ వీడియో వచ్చేసి ఈవినింగ్ పూట తీసానండి. ఈవినింగ్ పూట ఇలా ఇడ్లీ రవ్వ నానబెట్టుకుంటున్నాను, ఉదయాన్నే ఇడ్లీ వేయడానికి. ఇలా నానబెట్టేటప్పుడు వేలికైతే దొండకాయలు కట్ చేసేటప్పుడు వేలు తెగిందండి. అసలు తెగినట్టు కూడా అర్థం కాలేదు. ఇప్పుడు ఇడ్లీ రవ్వ పోస్తున్నప్పుడు ఆ రవ్వ కొంచెం ఈ తెగిన దాంట్లోకి వెళ్ళి బాగా నొప్పి పుట్టిందండి. అంట్లు తోమేటప్పుడు కూడా అంత నొప్పి లేదు, ఇప్పుడు మాత్రం బాగా నొప్పి పుట్టింది. ఎందుకో అట్లా తెగేటప్పుడు అస్సలు తెగిందని మాత్రం కూడా అస్సలు తెలియలేదండి. దొండకాయలు ఫాస్ట్ కట్ చేసే దానిలోనే ఉన్నా, తెగింది కూడా పట్టించుకోకుండా. తర్వాత ఇంకా అది రవ్వ నానపోసేసి పప్పు కూడా కడిగేస్తున్నానండి. రవ్వ కంటే ముందు పప్పే నానపోసాను. ఒక 2 అవర్స్ ముందు పప్పే నానపోసి 2-3 గంటలు ఉన్నాక పప్పునైతే కడుక్కుంటున్నాను. మీరు 2 ఒకేసారి నానపోస్తారో, రవ్వను పప్పు ఎలా నానపోస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి ఇంకా పప్పు కడిగేసి అలానే రవ్వ కూడా ఇప్పుడే నానపోసి ఇంకా పైకి వచ్చేసాను. పైకి వచ్చి చూసేసరికి మా కుక్కలు, కింద ఉండాల్సిన కుక్కలు ఇంతకుముందు చూపించాను కదండి వీడియోలో, అవి పైకి వచ్చేసినాయి. పైకి వచ్చేసి ఆడుకుంటున్నాయి. ఇది ఈవినింగ్ 5:30 ఆ టైంలో అండి. ఎంత బాగుందో కదా, బయట చాలా మంచి గాలి వస్తుంది. ఎండాకాలం కదా, బాగా గాలి వచ్చి బాగుందండి. 5:30 ఆ టైంలో, 5:30 ఆ టైంలో ఇంకా బట్టలు మడతేసేసుకుంటూ ఉన్నానండి. చక్కగా పైన మేడ మీదే మడతేసేస్తున్నాను. ఇలా బట్టలు మడతేసేసి బకెట్లో పెట్టేస్తున్నాను. ఆ బకెట్ కింద తీసుకెళ్ళి సర్దేసుకుంటాను. ఇంతకు ముందు నేను ఒక వీడియో పెట్టానండి, దీనికి ముందు ఒక వీడియో. ఆ వీడియోకి బాగా వ్యూస్ వస్తున్నాయండి. చూసినందుకు థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. ఇలా బట్టలైతే చక్కగా నీట్గా మడతేసుకుని ఒక బకెట్లో పెట్టేసుకుంటున్నాను. చూసారా అండి, ఆ గాలి, ఆ వాతావరణం ఎంత బాగుందో. ఇలా పైన అలా చల్లటి గాలిలో బట్టలు మడతేసేసాను. నెక్స్ట్ కిందకి వచ్చి ఇంకా నైట్ కూర ఉండాలి కదా, ఒక కోడిగుడ్డు అయితే ఉడకేస్తున్నాం. ఒకటేంటి అనుకుంటున్నారా, పొద్దున కూర చాలానే ఉందండి. బట్ మా మామయ్య గారికి సపరేట్గా ఈవినింగ్ పూట కూడా కర్రీ చేయాలి కాబట్టి ఇలా కూర వండేసుకుంటున్నాను. ఏంటి ఒక కోడిగుడ్డే వేసింది, ఇంకా 2-3 వేయచ్చు కదా, ఏమైంది అనుకుంటున్నారా? లేవండి, ఇంట్లో ఒకటే ఉంది, ఆ ఒకటి వేసేసి ఉడికించుకుంటున్నాను. ఇంకా తర్వాత అందులోనే ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసాను. తాలింపు వేసేసి తాలింపు పెట్టేసి నెక్స్ట్ ములక్కాయ, కోడిగుడ్డు ములక్కాయ కొంచెం కూర కలిసి వస్తుంది కాబట్టి ఇలా అయితే వేసుకుని వండుకుంటున్నానండి. అచ్చం కోడిగుడ్డు అయితే కొంచెమే అయిద్ది కదా కూర, కాబట్టి ఇలా వేసుకుని కాస్త ఇగురు కూరలాగా చేస్తే అన్నంలో నంచుకుని తినడానికి బాగుండిద్దని అలా అయితే వేసేసాను. ఇంతకుముందు వీడియోలో శనక్కాయలు ఉడకేయడం మాత్రమే చూపించాను. వీడియో కంటిన్యూషన్ అండి. నేను ఇట్లా పిల్లలకి ఒలిచి పెడుతుంటే, కమ్మగా ఒలిచి ఒక గిన్నెలో వేస్తుంటే మాత్రం వాళ్ళు అసలు తినట్లేదు. ఇలా ఒలిచి చక్కగా గిన్నెలో వేసాను తినండి అని, బట్ అవి వద్దంట. వాళ్ళంతటికీ వాళ్ళే ఒలుచుకొని తినాలంటండి. శనక్కాయలు ఒలుచుకొని తినేటప్పుడు మనకి అందులో కొంచెం ఉప్పు వాటర్ సాల్ట్ వేస్తాం కదా, సాల్ట్ వాటర్ లాగా వచ్చి బాగుంటుంది కదా, అదంటే ఇష్టపడి వాళ్ళే ఒలుచుకొని తింటామంటున్నారు. కానీ ఒలుచుకోవడం అస్సలు రావట్లేదు. ఇలా వాటర్ వస్తాయని మాత్రం ఇంట్రెస్టింగ్గా ఒలుచుకుంటున్నారు, కానీ పాపం ట్రై చేస్తున్నారు. సగం పప్పు తొక్కల్లో ఉంటుంది, అలానే సగం నోట్లోకి వెళ్తుంది. అంతేగాని పూర్తిగా అసలు తినలేకపోతున్నారు. చక్కగా ఒలిచినవి తింటే ఎంత కమ్మగా ఉంటుంది. మరి కొంతమందికి అట్లా ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి ఒలిచిపెట్టిన ఇష్టం ఉండొచ్చు. శనక్కాయలు తినేసినాక రవ్వ నానబెట్టుకున్నాను కదండి ఇంతకుముందు 2 గంటల పాటు. 2 గంటల తర్వాత చక్కగా రవ్వ కూడా కడిగేసి ఇలా రవ్వని పిండి వేసుకుంటున్నాను. ఇలా రవ్వని గట్టిగా పిండి వేసుకుంటే ఇడ్లీలు బాగా వస్తాయండి. అదే రవ్వని సరిగా పిండుకుని వేసుకోకపోతే నీళ్ళగా ఉంటాయండి. పిండి అనేది జారుడుగా ఉంటుంది. ఆ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఈ టిప్ పనికొచ్చిద్ది అనుకుంటున్నాను. రవ్వనైతే ఇలా గట్టిగా పిండి వేసుకోండి. ఇలా నైటే పిండి వేసేసుకుని చక్కగా ఇందులో కాస్త సాల్ట్ వేసేసి టేస్ట్ తగ్గట్టు మొత్తం కలుపుకొని ఇంకా రేపొద్దున ఉదయాన్నే లేచి ఇడ్లీలు వేసుకోవడమే. ఇట్లా చక్కగా రవ్వ అయితే పిండి వేసుకుంటున్నాను. ఒక్కొక్కసారి ఇడ్లీలు ఎప్పుడైనా ఒకసారి అండి, పద్దాక కాదు, గట్టిగా వస్తాయండి. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. సేమ్ మొత్తం ఎప్పుడు ఎలా చేస్తానో అలా చేసినా కానీ ఇడ్లీలు మాత్రం గట్టిగా వస్తాయి. ఎప్పుడైనా ఒకసారి ఎందుకు వస్తాయో మరి
నాకైతే అర్థం కావట్లేదు. నెక్స్ట్ వచ్చేసరికి రవ్వ పిండేసుకున్నాక చక్కగా అందరం కూర్చుని పుచ్చకాయ ముక్కలు ఇలా కట్ చేసుకుని తింటున్నాము. పద్దాక పుచ్చకాయ ముక్కలైనా దానిలో స్పెషల్ ఏం లేదా అని అడిగితే ఇంక బూస్ట్ ప్యాకెట్ తీసుకొచ్చి పిల్లల కోసం ఇలా బూస్ట్ చల్లేసి ఇస్తున్నారు. చక్కగా తినేస్తారు. మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలానే అంటే ఒకసారి మీరు ఇట్లా ట్రై చేయండి. అలానే నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇంక ఇడ్లీ వేసేసుకున్నాను. ఇట్లా ఇడ్లీ వేసుకుని హడావిడి కదండి, స్కూల్ టైం కదా, ఇంకా వ్లాగ్ అయితే తీయలేదు. దీంతో ఎండ్ చేసేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.